పెద్దవారికి కూడా వ్యాక్సినేషన్ అనేది అవసరమే. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లం లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు అంటే సిఓపిడి, బ్రాంకైటిస్ ఉన్నవారికి వ్యాక్సినేషన్ చాలా అవసరం. వీటిలో ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది వీళ్ళకి వేయించాలి. ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనే దాంట్లో 4 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరము వేయడం ద్వారా జబ్బు యొక్క సివియరిటీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. రెండోది న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రివినార్ 13 వ్యాక్సిన్ ఆర్ ప్రివినార్ 20 వ్యాక్సిన్. ప్రివినార్ 13 వ్యాక్సిన్ అనేది 5 years వన్స్ వేస్తాము. న్యూమోకోకల్ పాలిసైకరైడ్ వ్యాక్సిన్ ప్రతి ఇయర్ వేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం సిఓపిడి పేషెంట్స్కి డిప్తీరియా పర్ట్యూసిస్ వ్యాక్సిన్ కూడా వేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే వీరిలో హర్పెస్ జోస్టర్ అనే వ్యాధి కూడా అంటే సలిపి అంటాము, రీయాక్టివేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 50 ఏళ్ళు పైబడి సిఓపిడి ప్రాబ్లంతో బాధపడే వారికి ఈ షింగిల్స్, హర్పెస్ జోస్టర్ వ్యాక్సినేషన్ కూడా రికమెండ్ చేస్తాం. ఈ ఫ్లూ వ్యాక్సిన్, న్యూమోనియా వ్యాక్సిన్ వేయడం వల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ అటాక్ అయినా కూడా అది తీవ్రమైన జబ్బుగా మారకుండా ఉంటుంది. ఆక్సిజన్ పడిపోవడము, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ లాంటి వాటికి వెళ్లకుండా మన ఊపిరితిత్తుల్ని ఈ వ్యాక్సిన్ కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి తెలియజేయండి.